హాయ్ అండి. వెల్కమ్ టు హర్లీలా ఆల్ బ్లాగ్స్. ఇదిగోండి చూడండి, కొత్త రెసిపీతో వచ్చేసాను. మష్రూమ్ కర్రీ చేశానండి. చికెన్ లేకపోయేసరికి ఎన్ని కష్టాలు వచ్చినాయి చూడండి. చాలా బాగుంటుంది. ఇవ్వండి మష్రూమ్స్ 2 టైమ్స్ సాల్ట్ వాటర్లో కడిగేసుకొని కట్ చేసి పక్కన పెట్టానండి. ఈ కట్ చేసిన వాటిల్లో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నిమ్మరసం ఈ అన్నిటినీ కలిపేసి ఈ కలిపిన మిశ్రమాలని మనం ముందుగానే కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలకి పట్టేసి పక్కన పెట్టుకోవాలండి. వీటికి ఎంతెంత క్వాంటిటీలో ఏం కావాలన్నది చూపిస్తాను చూడండి. టమాటాలు 2, ఒక ఉల్లిపాయ పెద్దది, 2 పచ్చిమిర్చి అండి. ఈ టమాటా ప్యూరీలో 1 స్పూను గసగసాలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి. ఈ కర్రీకి ఇదే టేస్ట్ ఉంటుంది. ఇట్లా టమాటా ప్యూరీ చేసుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని లవంగాలు, ఒక యాలక్కాయ, చెక్క వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇట్లా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకున్నానండి. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవ్వండి టమాటా ప్యూరీ వేసేసాను. ఈ టమాటా ప్యూరీ కూడా బాగా కొంచెం వేగిన తర్వాత టమాటా వేగినట్టు మనకు ఆయిల్ తేలుతుంది చూడండి, ఇట్లా వస్తుందండి. కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. ఇట్లా వేగిన తర్వాత మనం ముందుగానే ఉప్పు కారం పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను వేసి ఒక పావు గంట సేపు మూత వేసి ఇట్లా పక్కన పెట్టేసేయాలండి. రెడీ అయిపోయిందండి కూర. ఇదిగోండి చూడండి, అసలు వేడి వేడి అన్నంలో ఇట్లా మష్రూమ్ కర్రీ వేసుకొని తింటా ఉంటే చికెన్ కూడా మర్చిపోవచ్చండి. చాలా బాగుంది. మీరు ఇలాగే చేసుకుంటారా? ఇవ్వండి అన్నం వండేసుకొని అసలు చపాతీల్లోకి అయితే ఇంకా బాగుంటుంది, కానీ రైస్లో తినాలని తింటున్నాను అండి. చికెన్ మీద మనసు ఉండిపోయిందండి. అది ఇప్పుడు తినలేమని చెప్పి ఇప్పుడు అర్జెంటుగా త్వరగా అయిపోయేది, చికెన్ ప్రాసెస్లో అయిపోయేది ఏంటిదా అని ఆలోచిస్తే మష్రూమ్ కర్రీ గుర్తొచ్చిందండి. అందుకని వేడివేడిగా అన్నం వండుకొని మష్రూమ్ కర్రీ చేసుకొని తినేసామండి. చాలా బాగుంది. అసలు చికెన్ని మించిపోయింది అసలు కర్రీ. మీరు ఇలాగే చేసుకున్నారా? చేసుకుంటే సేమ్ టేస్ట్ ఉందా? ఉంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.